బట్టి నీకు వందనాలు పరిశుద్ధుడా. ఇదిగో తండ్రి, దైవజనులు నిలబడుతుండగా తండ్రి మీరే మాతో మాట్లాడమని అడుగుచూ ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఇదిగో తండ్రి, ఇంకను ప్రభువా అనేక మంది నాయన అయా త్వరపడి తండ్రి దేవా ఇగో ప్రభు మందిరానికి వెళ్ళాలనే ఆలోచన తండ్రి ఆ బిడ్డలకు కలిగించి త్వరగా ప్రభువా నడిపించమని అడుగుచూ ప్రార్థిస్తున్నాను ప్రభువా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయా తండ్రి, మా కొరకు నువ్వు ఏదైతే సిద్ధపరిచి ఉంచావో ఆ వర్తమానమే మాతో మీరు మాట్లాడమని అడుగుచూ ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా ఇదిగో ప్రభా, దైవజనులు నిలబడుచుండగా తండ్రి అయా మానవ స్వరాన్ని మరుగుపరిచిన ఆయన దైవ స్వరంతో మాట్లాడమని అడుగుచూ ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా ఇదిగో తండ్రి, బైబిల్ క్లాస్ అంతటి నాయన మీరే మహిమ పొందుకోమని అడుగుచున్నాను దేవా. అలాగే తండ్రి ఇంకో నాయన అయా 18వ తారీఖున 19న జరుగుతున్న మీటింగ్స్లో మీరు ఉండండి తండ్రి. అయా మేమందరం ఏకమై కూడి తండ్రి నాయన ఆ సభల నిమిత్తము ప్రార్థించాలనే ఆలోచన తండ్రి ప్రతి ఒక్కరికి కలిగించినందుకు నీకు వందనాలు తండ్రి. మందిరంలో ఎవరైతే ప్రార్థిస్తున్నారో తండ్రి ప్రతి ఒక్క ప్రార్థన మీరు ఆలకిస్తున్నారని మేము నమ్ముచు ప్రార్థిస్తున్నాము దేవా. ఇదిగో తండ్రి నాయన ఈ ప్రార్థన అంతటిలోనే మీరే సహాయం చేయమని, ప్రారంభం నుంచి ముగింపు వరకు నీ ఆత్మ సహాయంతో నడిపించమని ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు నామం పేరట అడుగుచూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హలో, మంచిదండి. ఇంతవరకు చక్కగా పాటలు పాడి ప్రభుని స్తుతించిన ప్రతి ఒక్కరికి, అలాగే ప్రార్థించిన మేరీ గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ఒక మాట చదువుకొని మనం విందాం. లూకా సువార్త 10వ అధ్యాయం లూకా సువార్త 10వ అధ్యాయం నేను చదువుతున్నాను చూడండి. 17వ వచనం కానీ నేను చదువుతున్నాను. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామమున మాకు లోబడుచున్నామని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూసి తిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువుల బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడిస్తున్నామని సంతోషించక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నామని సంతోషించడని వారితో చెప్పాను. మరి చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం కొన్ని నిమిషాలు మనం విందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రభువా, నీకు స్తోత్రాలు తెలుస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి నీ సన్నిధాన వర్తులుగా మమ్మల్ని ఉంచినందుకు స్తుతిస్తున్నాం. నీ ఆత్మ సహాయమును ప్రత్యక్షతను మాకు అనుగ్రహించి చేరవచ్చిన ప్రతి ఒక్కరికి నీ ఆత్మతో నింపి సందేశాన్ని అనుగ్రహించమని ప్రతి ఒక్కరు తండ్రి నీ వాక్యాన్ని బట్టి ఆనందిస్తూ సంతోషిస్తూ విశ్వాసాన్ని బట్టి జీవిస్తూ ఆత్మలో ప్రార్థించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి నామాన్ని బట్టి స్తుతిస్తూ ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకొనిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి. సమయాన్ని ఇచ్చిన దేవాది దేవుడికి, అలాగే చేరువచ్చిన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మాటలు మనం ఒక అరగంట కొద్ది నిమిషాలు మాత్రం విని, సమయం చాలా అవుతుంది కనుక మనం ఈ నెల 18, 19 తేదీల్లో జరగబోతున్న ఊడికల కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని కృపను మహాపట్టి నిన్నటి దినాన మరి 18, 19 తేదీల్లో జరగబోతున్న మన గ్రామంలో జరగబోతున్న మరి సువార్త మహాసభలు పోస్టల్ రిలీజ్ అవ్వడం జరిగింది. మరి అది నేను హైదరాబాద్ పంపించాను. పాంప్లెంట్స్, కలర్ పాంప్లెంట్స్, అలాగే ఈసారి మరి అనేక స్థలాల్లో గోడలకు కూడా వాటిని అతికించాలని, అంటించాలని ఉద్దేశంతో మరి ఖర్చు చేసి హైదరాబాద్ నుంచి వాటిని పంపిస్తున్నాం. ప్రార్థన చేయండి.
మరి దేవుని వాక్యాన్ని మనం ఈ దినాన కొన్ని నిమిషాలు మనం విందాం. ఈరోజు మనందరికీ తెలుస్తూ స్థలము అంటే చాలా విలువైనది. ప్రతి వ్యక్తి జీవితంలో సొంత స్థలం, సొంత గృహం అనేది ఉండాలని కోరుకుంటారన్నమాట. అయితే చూడండి, మీరు ఎప్పుడు గమనించారో లేదో, ఈ స్థలాలు పల్లెటూరులో ఒక రేటు, పట్టణాల్లో ఒక రేటు, రాజధాని అనే ప్రాంతాల్లో ఒక రేటు ఉంటాయన్నమాట. కానీ దేవుడు మనల్ని ప్రేమించి ఎవరో కూడా ధనముతో కొనలేని స్థలాన్ని పరలోకంలో మనల్ని ఏం చేశాడు? కూర్చుండబెట్టాడు అన్నమాట. ఇక్కడ మనం చదువుకున్నాం, 70 మంది శిష్యులంట సంతోషంతో ఎవరి దగ్గరికి వచ్చారంట? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన కొంత అధికారం ఇచ్చాడనమాట. దయ్యాలను వెళ్ళగొట్టడానికి, రోగులను స్వస్థపరచడానికి ఆయన అధికారం ఇచ్చాడు. ఆ అధికారాన్ని యావత్తు కూడా వారు వినియోగించుకొని వారు వచ్చి ఏం చెప్తున్నారంటే, దయ్యములు నీ నామమున మాకు లోబడుతున్నాయని చెప్తున్నారు. దేవుడు ఏదైనా వరాన్ని ఇస్తే మనకే ఆ వరం పనిచేస్తుంది అనుకోండి, మనం ఏం చేస్తాం? చాలా సంతోషిస్తామన్నమాట. అయితే ప్రభు వారితో ఏం చెప్తున్నాడంటే ఇలా అన్నాడు అనమాట. 20 వచనంలో ఏమన్నాడు? అయినను దయ్యములు మీకు లోబడుతున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్తున్నాడు. అంటే పరలోకంలో మన పేర్లు రాయబడ్డాయని సంతోషించండి అని చెప్తున్నాడు. దీన్నే మనం ఏం చెప్తాం? రక్షణ ఆనందం. ఈరోజున పరలోకంలో ఉన్న స్థలం, ఆ పరలోకాన్ని ఎవరు కూడా ధనాన్నితో కొని విధి విధానం ఎవరికి కూడా లేదన్నమాట. ఎందుకంటే ప్రభు తన స్వరక్తం ఇచ్చి అది సంపాదించాడు అన్నమాట. ఆ స్థలాన్ని ఆయన పిల్లలైన వారందరూ తండ్రితో పాటు ఉండాలని ఆయన ఏం చేశాడు? స్వరక్తం ఇచ్చి కొన్నాడు. ఆయన రక్తానికి ఎంత తెలివి కడతాం చెప్పండి? వెలకట్టలేం. అందుకనే ప్రభు పరలోకాన్ని సిద్ధపరిచాడు. పరలోకంలో స్థలం ఉందని ఆయన చెప్పాడు అనమాట. మీ పేర్లు రాయబడ్డాయని సంతోషించండి అన్నాడు. ప్రకటన గ్రంథంలో ఈ మాట ఉంటుంది అన్నమాట. చదువుదాం ఒకసారి. ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 15 వచనం చదవండి. ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్లు కనబడిన ఎడల వాడు అగ్నిగుండములో పడబోయబడినని చెప్తున్నాడు. ఈరోజు మన సంతోషం ఏంటి చెప్పండి? యేసు ప్రభుని మనం అంగీకరించాం. ప్రభుని మనం అంగీకరించడం ద్వారా మన పేర్లు ఎక్కడ రాయబడ్డాయి? జీవ గ్రంథమందు రాయబడ్డాయి. అందుకని యేసు ప్రభు మనకు చెప్తున్న మాట ఏంటి చెప్పండి? దయ్యాలు మీకు లోబడుతున్నాయని సంతోషించడం కాదు, కానీ మీ పేర్లు పరలోకంలో రాయబడ్డాయని సంతోషించండి అని చెప్తున్నాడు. ఈరోజు ఆ పరలోకం ఎంత విలువైంది, కాకపోతే ఆ మాట చెప్తాడు చెప్పండి. ప్రభు చెప్తాడు. ఎందుకంటే ఎవరు కూడా అగ్నిగుండానికి వెళ్ళిపోకూడదు అనేదే దేవుని యొక్క చిత్తం అన్నమాట. అందుకనే మనల్ని అందరినీ ప్రభు నరకం నుంచి తప్పించాడు. ఈరోజు చాలామందికి ప్రభు ఇలా అన్నాడు, ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించని చెప్పాడు. ప్రభునందు ఆనందించేవారు ఆయన కొరకు బలమైన కార్యాలు చేస్తారని చెప్పాడు. ప్రభునందు ఆనందించడం అంటే ఏంటి? రక్షణ ఆనందం. యేసు ప్రభు ప్రతి వ్యక్తి హృదయంలో ఏం నిండిపోవాలి అంటే, నేను ఎక్కలేని కొండను ఆయన నన్ను ఎక్కించాడు, నేను వెళ్ళలేని స్థలానికి ప్రభు నన్ను కూర్చుండబెట్టాడు అనే సంతోషంతో ప్రతిదినం ఎవరైతే ఆనందిస్తారో వారు ఏం చేస్తారంటే బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారంట. బలము కలిగి ఏం చేస్తారు? గొప్ప కార్యాలు చేస్తారు. ఎందుకంటే ప్రభునందు ఆనందిస్తారు. ప్రభునందు ఆనందించే వారికి ఏం కలుగుతుంది? బలమే కలుగుతుంది.
శక్తే కలుగుతుంది. దాన్ని బట్టి గొప్ప కార్యాలు చేయగలుగుతారనమాట. అందుకని ఈ రోజున ఈ ఆనందం చాలామందికి లేదు. దేంట్లో నెతుక్కుంటున్నారంటే ధనంలో నెతుక్కుంటున్నారు, బంగారంలో నెతుక్కుంటున్నారు, గృహాల్లో నెతుక్కుంటున్నారు, ఏదేదో నెతుక్కుంటూ ప్రభులో ఉన్న ఆనందం లేదనమాట. వారు ఒక ముక్కలో చెప్పాలంటే విశ్రాంతిలో లేరు. ఎక్కడ లేరు? విశ్రాంతిలో లేరు అనమాట. విశ్రాంతిలో లేని వారికి ప్రభు ఇచ్చే రాజ్యం కూడా కనబడదు, పరలోకం కూడా ఏం కనబడదు, కూర్చున్నాననే నిశ్చయత వారికి కనబడదు అన్నమాట. ఏలియా గొప్పవాడే. ఏలియా ఎవరు చెప్పండి? గొప్పవాడే. గొప్ప కార్యాలు ఆయన ద్వారా ప్రభు జరిగించాడు. కానీ ఆయనకు కూడా ఒక రోజున యెజబెల్ వల్ల విశ్రాంతి కోల్పోయాడు అనమాట. యెజబెల్ ఏం చేస్తుంది? ప్రవక్తలందరినీ చంపిస్తుంది అనమాట. చంపిస్తూ బయలుదేవతనే పూజించాలని ఆజ్ఞాపిస్తుంది, ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. అప్పుడు ఆయన కూడా ఒక సమయంలో విశ్రాంతి కోల్పోయాడు. కోల్పోయి ఏం చెప్తున్నాడు అంటే ఇలా అన్నాడు అనమాట. ఆయన ఇలా అన్నాడు, చదవండి ఒకసారి. రోమాపత్రిక 11వ అధ్యాయం 2వ వచనం చదవండి. రోమాపత్రిక 11:2 వచనం. తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జించలేదు. ఏలియాను గూర్చిన భాగములో లేఖనము చెప్పుతున్నది మీరు ఎరగరా? ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పడగొట్టిరి, నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను, నా ప్రాణము తీయజూస్తున్నారని చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఈయన చూడండి, అందరూ ఏమంటున్నాడు? ప్రవక్తలందరినీ వారు చంపేస్తున్నారు, నేను ఒక్కడిని మాత్రమే ఉన్నానని చెప్తున్నాడు అనమాట. చెప్తుంటే ఇలా అన్నాడు. 3వ వచనం మళ్ళీ చదవండి. ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పడగొట్టిరి, నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను, నా ప్రాణమును తీయజూచున్నారని ఇశ్రాయేలుకు విరోధంగా దేవుని ఎదుట అతడు వాదించుచున్నాడు. అంటే ఇశ్రాయేలుకి విరోధంగా వాదిస్తుంటే ప్రభు ఇలా చెప్తున్నాడు అనమాట. అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలుకు మోకాల్లోనని 7,000 మంది పురుషులను నేను శాశ్వతముగా ఉంచుకుని ఉన్నానని చెప్తున్నాడు. ఎంతమంది పురుషులంట? 7,000 మంది పురుషులను ఆయన శాశ్వతంగా ఉంచుకున్నాడంట. ఉంచుకుంటే ఆయనకి ఏం కనపట్టలేదు. నేను ఒక్కడనే ఉన్నాను అనుకున్నాడు ఏలియా. ఏమన్నాడు? నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను దేవుని పక్షాన అనుకున్నాడు అనమాట. కానీ ఆయనతో దేవోక్తి ఏం చెప్తుందంటే 7,000 మంది ఉన్నారు బయలుదేవతకి పూజించిన వారు అని చెప్తున్నాడు. అలాగే ఈ రోజున పరలోకానికి వెళ్ళేవారు కొద్దిమందే అని చెప్పి చాలామంది ఏం చేస్తారు చెప్పండి? మోసం చేశారు. ప్రవక్తకే విశ్రాంతిలో లేనప్పుడు ఎంతమంది ఉన్నారో అర్థం కానప్పుడు ఈరోజు విశ్రాంతి అనే పదానికి చాలామందికి అర్థం కూడా తెలియదు. విశ్రాంతిలో ఉన్నవారు ఎంతమంది ఉన్నారో చూస్తారనమాట. ఈరోజు ఎంత ఆశ్చర్యం అనమాట. అడుగుతున్నారనమాట. ఏమనంటే, నేను ఒకరికి బాప్టిజం ఇస్తున్న వీడియో చూశాను నిన్న. చూస్తే ఇలా ఉందన్నమాట. ఆ వీడియోలో ఆ బాప్టిజం ఇస్తూ ఇలా అంటారనమాట, యేసుక్రీస్తు ప్రభు మన కొరకు మరణించి తిరిగి లేచాడని చెప్తున్నారు తప్ప ఆయన మరణించింది మన పాపముల నిమిత్తం, ఆయన తిరిగి లేచింది మనల్ని నీతిమంతులుగా చేసి పరలోకములో కూర్చుండబెట్టడానికి అనే సంగతే అసలు నీతి అనే పదం వాడటం లేదనమాట. నాకు చాలా బాధ కలిగింది అనమాట. ఏంటంటే ఇలా చేయడం వల్ల ఏం జరుగుద్ది అంటే ఒక వ్యక్తికి దేవుల్లో ఉన్నవి కనబడవు అన్నమాట. ఏం కనబడవు? ప్రభువులో ఉన్నవి కనబడవు. ఆయన ఇలా అన్నాడు కదా, కొరింథీయులకు రాసిన పత్రికలు ఇలాగని చెప్పాడు. ఏమన్నాడు? 2వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఏమన్నాడు? దేవుడు తాను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది.
మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ ద్వారా బయలుపరిచి ఉన్నాడని చెప్పాడు. ఆత్మ ద్వారా ఏం చేస్తాడంట? బయలుపరుస్తాడంట. ఇప్పుడు ఆత్మ నడిపింపు ఎక్కడ ఆగిపోతుంది? ప్రభువులో నేను కూర్చున్నాను, ప్రభువులో నేను అంగీకరించబడ్డాననే సంగతి అర్థం కాని వారు ఎవరు కూడా ఆత్మ ద్వారా వారు నడిపించబడలేరు. నడిపించబడలేనప్పుడు వారు ప్రభువులో ఉన్నవి చూడలేరు అన్నమాట. మనం ఎప్పుడు కూడా ఆత్మ ద్వారా నడిపించబడలేనప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి ఏవి సిద్ధపరిచాడో అవి మన కంటికి కనబడవు, చెవికి వినబడవు. ఎప్పుడైతే అవి ఆత్మ ద్వారా మనం నడిపించబడుతున్నప్పుడు అవి మనకు కనబడతాయి అన్నమాట. ఏం చేయబడతాయి? కనబడతాయి. అందుకనే చూడండి, ఇప్పుడు మన గ్రామంలో మా కుటుంబంలో వివాహం జరిగింది, ప్రభు జరిగించాడు. ఇప్పుడు చాలామంది ఇప్పుడు జరుగుతున్న 18, 19 సభలో పెట్టకపోతే మీరు ఎవరు కూడా ఏమీ అనరన్నమాట అని నేను ఎలాగ అనుకోవచ్చు. నాకు ఒకసారి ఇలాగ వచ్చింది ఆలోచన. ఏమనంటే, పండగ వెళ్ళిపోయిన తర్వాత అయితే చాలామంది దగ్గర ఏముంటాయి? డబ్బులు ఉంటాయి, వారు సహకరించగలరేమో. కానీ ఇప్పుడు అంతా పెళ్ళి అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమన్నా ఎలా జరుగుద్దో అనే ఆలోచన మనకు రావచ్చు. కానీ ప్రభు యొక్క ఆత్మ ద్వారా మనం నడిపించబడుతున్నప్పుడు ప్రభు మనకి ఏం ప్రేమించి దాచాడో అన్నీ కూడా మనకు తెలుస్తాయి అన్నమాట. నేను ఈ సభను పెడుతున్నప్పుడే చెప్పాను, ఏమన్నాను? మన సంవత్సరం ప్రతి సంవత్సరం 1 లక్ష రూపాయలు అయ్యేది మనకే, కానీ ఈ సంవత్సరం 1,50,000 అవ్వచ్చు, 2 లక్షల దగ్గరికి అవ్వచ్చు అని చెప్పాం. కానీ ప్రభు ఎవరైనా ఇప్పుడు సంఘం అంతా కూడా మేము 10,000 ఇస్తాం, 20,000 ఇస్తామని ఎవరు చెప్పలేదు కదా. ఇంకా మరి ఎందుకు సిద్ధపరిచాం చెప్పండి? ప్రభు జరిగిస్తాడనమాట. ప్రభు ఏం చేస్తాడు? తన కార్యాన్ని జరిగిస్తాడు. ఎందుకంటే మనం స్వనీతిలో లేం, మతంలో లేం. ఎక్కడున్నాం? విశ్రాంతిలో ఉన్నాం. ప్రభు మనకి వాటన్నిటినీ తెలియజేస్తాడనమాట. ఎప్పుడైనా మనం ఒక అడుగు ముందుకేయడానికి మనం ప్రయత్నిస్తే ప్రభు మనతో 4 అడుగులు వేస్తాడనమాట. ఈరోజు నేను ఒక మాట చెప్తాను వినండి. మనకు వస్తున్న ఈరోజు వర్తమానం ఆయన ఎలా అన్నాడు? దయ్యాలు లోబడుతున్నాయని కాదు, కానీ పరలోకంలో మీ పేర్లు రాయబడ్డాయని సంతోషించండి అని చెప్పాడు. నాకు ఎప్పుడు కూడా నేను ఒక మాట చెప్పమంటారా, ఇలా అనిపిస్తుంది అన్నమాట. ఎవరు సహాయం చేస్తానని మన ముందుకు చెప్పరు, కానీ ఎప్పుడు ఇంతవరకు కార్యాలు చేయడానికి గల కారణం ఏంటంటే ఒక స్టెప్ ముందుకేసి గొప్పగా జరగాలి ప్రభు కార్యాలు. దేవుని వాక్యం చెప్తుంది మనం లోబులుగా ఉండకూడదు. లోబులు అంటే ఏంటి చెప్పండి? మేరీ సుశీల గారు, లోబులు అంటే ఏంటి అర్థం? పిసినారితనంగా ఉండొద్దని చెప్తున్నాడు అనమాట. అంటే మనం చేస్తున్న కార్యాలు ఏవి కూడా ఎలా చేయలేదు మనం ఇప్పటికి. లోబర్తాన్ని బట్టి, పిసినారితనాన్ని బట్టి ఎప్పుడు చేయలేదు. కారణం ఏంటంటే ప్రభువు నన్ను ఎంత ప్రేమించాడో మనం ఎరిగాం కాబట్టి ఆయన కొరకు గొప్ప కార్యాలు చేయగలుగుతున్నాం. ఒకప్పుడు మీరు గమనించండి, ఇలా అనుకునేవారు అనమాట, పరలోకం మనకు లేదు లేదు లేదు. చచ్చిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన నిర్ధారించి మనల్ని పంపించాలని చెప్పినప్పుడు ఏమనిపించేది మనకి? ఇలా అనిపించేది అన్నమాట. ఏమనిపించేదంటే, ప్రభు వచ్చి నీకు నీ కుటుంబానికి పరలోకాన్ని ఇస్తానని చెప్తే మనకున్న సమస్తాన్ని కూడా అడిగితే ప్రభు ఇచ్చేద్దాం అనిపించేది. ఎందుకు? పరలోకం అంటే ఏది ఎక్కువ కాదనిపించేది అన్నమాట. ఇప్పుడు ఈ రోజున దేవుని వాక్యం మనకు పెట్టిన టైటిల్ కూడా ఏంటి చెప్పండి? మీరు ఇంకా చదవలేదా? అదే వస్తుందిలేండి, అది సీక్రెట్ కాబట్టి తర్వాత చెప్దాం. మీరు గమనించండి. పోనీ ఒక మాట అనుకుందాం, మనం పరలోకానికి భక్తి చేయడం కాదు, పరలోకం నుండి భక్తి చేస్తున్నాం. మనం ఎక్కడ చేస్తున్నాం? పరలోకం నుండి భక్తి. పరలోకానికి వెళ్ళడానికి భక్తి కాదన్నమాట. అందుకనే ఈరోజు నేను ఒక మాట చెప్తాను వినండి. ప్రభు చాలామంది ఏమనుకున్నారంటే, ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేయాలంటే దేవుడు నీకు పరలోకాన్ని ఇవ్వలేదు, దేవుని పని చేస్తేనే, దేవుని కొరకు ఎన్నో త్యాగాలు చేస్తేనే ఇస్తాడని చెప్తేనే చేస్తారని ఏం చెప్తున్నారు? దేవుడు మీకు పరలోకాన్ని ఇవ్వలేదని చెప్తున్నారు. ఎందుకని చేస్తారు? ఏదన్నా దేవునికని. సేవకుడికి
పరిచర్యకి చేస్తారని చెప్పి చాలామంది పరలోకాన్ని ప్రభు ఇచ్చాడని చెప్పట్లేదు. అలాగే పాపం చేసేస్తారేమో పరలోకాన్ని ఇచ్చాడని చెప్తే దేవుడు అని ఏం చేస్తున్నారు? నువ్వు పాపం చేస్తే నిన్ను నరకంలో దేవుడు వేసేస్తాడని చెప్పి భయపడుతున్నారు అనమాట. వాస్తవానికి నేను మాట చెప్తాను, నేను జాగ్రత్తగా. దేవుని కొరకు ఒక వ్యక్తి హృదయపూర్వకంగా గొప్ప కార్యాలు చేయాలి అంటే, పాపం చేయకుండా కూడా జీవించాలి అంటే ప్రభు మనల్ని ఎంత ప్రేమించాడో తెలుసుకోవాలంతే. అర్థమవుతుందండి? ప్రభు మనల్ని ఎంత ప్రేమించాడో తెలుసుకున్నంత వరకు కూడా దేవుని కొరకు ఏ కార్యాలు కూడా మనం చేయలేం. పాపం చేయకుండా మనం జీవించలేం. ఎందుకంటే ప్రభు మనల్ని ఎంత ప్రేమించాడో అది అర్థమైతేనే ప్రభు కొరకు మనం ఏదైనా చేయగలుగుతామన్నమాట. కాబట్టి మీరు గమనించండి, ఈరోజు ప్రభు మనల్ని ఎంత ప్రేమించాడో తెలుసుకున్న వారు శుక్రవారం బైబిల్ క్లాసును మారరు, ఆదివారం ఆరాధన మానరు, సమాజంగా ఎక్కువగా కూడుకోవడం మానరు, ప్రభు త్వరగా వస్తున్నాడని చెప్పిన నిర్లక్ష్యంగా జీవించరు. అర్థమవుతుందండి? మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, మన సంఘం నుండి మీరు ఎవరు రారు, కానీ జగన్నాథపురమైన మన పరిచర్యలో ఉన్నవారు కొన్ని కార్యక్రమాలకు మేము ఎంత దూరమైనా ప్రయాణం చేస్తామన్నమాట. ఈరోజు పార్వతీపురం వెళ్ళాలి, ఉదయం 7 కారు బుక్ చేసుకున్నాం, వెళ్ళాలి. దాంట్లో 3 మిస్ అయ్యారన్నమాట. 7 అయితే కొంచెం సాధ్యం తట్టుకోగలుగుతాం తప్ప 9 అయితే తట్టుకోలేమని మానేస్తాం. మొన్న దేవుని సేవకులు కుమారుడు పుట్టినరోజు జరిగింది, మీరు ఎవరు రాలేదు. కానీ సంఘం నుండి దేవుని సేవకురాలు డోర్కా గారు, నేను 2 వెళ్ళడం జరిగింది. ప్రయాణం చేసి ఎందుకు వెళ్తాం చెప్పండి? ఈ పరిచర్య ద్వారా సంపూర్ణ నిశ్చయత. ఇంతకుముందు ఏ పరిచర్య కూడా మనకి ఏమి ఇవ్వలేదు, మనకే నిశ్చయతనివ్వలేదు. నీకు పరలోకం ఉందని చెప్పలేదు. దాన్ని బట్టి మేము చాలా దూరాలు ప్రయాణం చేయడానికి ముందుకు వెళ్తున్నాం. ఈరోజు ఈ సంఘం ద్వారా ప్రభు ద్వారా వచ్చిన స్థితి వారికి హృదయపూర్వకంగా అర్థమైతే దేవుని ఎడల, సేవకుడి ఎడల, సేవకుడి కుటుంబం ఎడల ఎలా ఉండాలో కృతజ్ఞత వారికి అర్థమవుతుంది అన్నమాట. ప్రభు త్వరగా వస్తున్నాడన్నా భయాలు లేవు ఇంకా. అందుకనే సమాజంగా కూడుకోవడం మానొద్దని చెప్పాడు అనమాట. ఆయన సమీపంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? సమాజంగా ఎక్కువగా కూడుకొని ప్రభు యొక్క ఆత్మను ఎక్కువగా పొందుకోవడానికి ఆత్మ ద్వారా నడిపించబడాలి. మనం నడిపించబడకపోతే మనకి ప్రభువులో ఉన్న సంగతులు అర్థం కావన్నమాట. ఆయన ఏమన్నాడు? ఇలా అన్నాడు, ఆ ఆత్మ అన్నిటినీ ఇలా అన్నాడు, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు అని చెప్పాడు. ఎవరు ప్రభు యొక్క ఆత్మ ద్వారా నడిపించబడగలరంటే, నేను పరలోకంలో కూర్చున్నాను, జీవగ్రంథంలో నా పేరు రాయబడి ఉందన్న వారే ఆనందించగలరు, ప్రభు కొరకు ఏదైనా చేయగలరన్నమాట. ప్రారంభ క్రైస్తవుల్లోనే ఇలా ఉందన్నమాట. ఇలాగేం చెప్తున్నారు చూడండి, అపోస్తల కార్యాల్లో ఇలా చెప్పాడు. ఏమన్నాడు? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో పేతురు గారి ద్వారా 3000 మంది సంఘములోనికి వారు చేర్చబడ్డారు. చేర్చబడిన వారు ఏం చేస్తున్నారంటే ఇలా చేస్తున్నారు అనమాట. ప్రారంభంలోనే 2వ అధ్యాయం అపోస్తల కార్యాలు 45వ వచనం కానీ చదవండి, 44 నుంచి చదవండి. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టముగా ఉంచుకునిరి. ఇదియుగాక వారు తమ స్థిరస్థాస్తులను అమ్మి అందరికీ వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనసులై ప్రతిదినం దేవాలయంలో తప్పక కూడుకునుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందంతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకునిచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుకునిచుండిరి అని చెప్పాడు. ఇక్కడ చూడండి, 2 పాయింట్లు గమనించండి. వారు ప్రతి దినం దేవాలయంలో కూడుకునేవారంట. పైన ఏమన్నాడు? ఇలా అన్నాడు అనమాట. ఏమన్నాడు? వారు స్థిరస్థాస్తులను అమ్మారంట. ఏం చేశారు? వారు 3000 మంది 3000 మంది వరకు ఉన్నవన్నీ కూడా అమ్మేసి ఏం చేస్తున్నారు? దేవాలయంలో గడుపుతున్నారన్నమాట. ప్రతి దినం కూడా వారు
దేవాలయంలో ప్రారంభ శతాబ్ద క్రైస్తవులు వారందరూ ప్రతిదినం దేవాలయంలో గడుపుతున్నారు. గడపడమే కాదు, వారికి ఉన్న సమస్తాన్ని అమ్మేసి అక్కర గల వారికి పంచిపెట్టి దేవుని పనిలో సాగిపోతున్నారు. కానీ ఈ చివరి దినాల్లో కూడా చాలామంది ప్రభువులో ఉన్న ఆనందం, ప్రభు ద్వారా వచ్చిన స్థితి చాలామందికి అర్థం కావట్లేదు అన్నమాట. ఇప్పుడు అర్థమైతే మన సంఘం అంతా ఇక్కడ ఉంటారో చెప్పండి, ఉంటారు నిజంగా. ఎందుకంటే ఈరోజున చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అర్థమైతే అందరూ ప్రతి శుక్రవారం ప్రతి ఆదివారం కూడుకుంటారు, దేవుని పని గురించి ఆలోచిస్తారన్నమాట. వారానికి 2 రోజులే కూడుకోలేకపోతే ఇలా ప్రతిదినం ఏం చేస్తున్నారంట? ప్రతిదినం కూడా కూడుకుంటున్నారంట వీళ్ళు, ప్రతిదినం. తర్వాత ఏమన్నాడు, ఈ రోజున వారానికి ఒకసారి వస్తున్నవారు ఎంతో కొంత కానుకేసి వెళ్ళిపోతారనమాట. 10 రూపాయలు ఇస్తున్నవారు, 20 రూపాయలు కానుకలు వేస్తున్నవారు ఎవరైనా 100 రూపాయలు కానుక వేస్తారనుకోండి, ఏమనుకుంటారు చెప్పండి? 10 ఇచ్చేవాడి కంటే 20 ఇచ్చేవాడి కంటే నేను 100 వేస్తున్నాను, నేను గొప్ప అనుకుంటాడు. కానీ అలా కూడా కాదు, వారు ఏం చేస్తున్నారు? స్థిరస్థ ఆస్తులను అమ్మి వేసి దేవుని పనిలో ఖర్చు చేస్తున్నారన్నమాట. అంటే అలా చేయమని నేను చెప్పట్లేదు, కానీ వారు అలా ఉన్నప్పుడు ప్రతిదినం కూడుకుంటున్నప్పుడు సమస్తాన్ని ప్రభు సన్నిధిలో వారు కూర్చుని సమిష్టిగా ఉంచుకొని సాగిపోతున్నప్పుడు, మరి ప్రభు యొక్క చివరి దినాల్లో మనం ఉన్నాం కదా, మనం ఇంకెంత ఎక్కువ కూడుకోవాలి? మరి రేపు రావాల్సిన మేము ప్రయాణం, మరి ఈరోజు శుక్రవారం ప్రార్థన ఉంది, మరి అందరూ ప్రార్థన చేయాలి. మరి అంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చాను కదా, ఈరోజు చాలామందికి సంతోషం లేదన్నమాట. ప్రభులో ఉన్న ఆనందాన్ని వారు ఏం చేయట్లేదు, అనుభవించట్లేదు అన్నమాట, అనుభవించట్లేదు. ఇంకా దేవుని మహాకృపను బట్టి చూడండి, ఇలా చెప్తున్నాడు, ఇంకెలా అన్నాడు. 4వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 33వ వచనం. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి, దైవ కృప అందరి యందు అత్యధికముగా ఉండినని చెప్తున్నాడు. ఇక్కడ ఒక మాట పట్టుకోండి, ఏంటి? బలముగా, బహుబలముగా ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానము గురించి వారు ఏం చేస్తున్నారు? సాక్ష్యం ఇస్తున్నారన్నమాట. ఈరోజున సంఘంలో దేవుని పని కొరకు మనం ఖర్చు ఎందుకు చేయాలంటే, ఓ మాట చెప్తాను వినండి. మనం ఇలా చెప్తాం ఎక్కువ వర్తమానంలో, విశ్వాసం ద్వారా మన పరలోకంలో కూర్చున్నాం, ప్రభు వస్తే ఆయన రాజ్యంలో మనం ప్రభు కొరకు ఇక్కడ ఏం చేస్తున్నామో దానికి ప్రభు ఏమిస్తాడు? ప్రతిఫలం, బహుమానం ఇస్తాడని చెప్తాం మనం. ఇప్పుడు ఆ బహుమానాల కొరకు మనం ప్రభు కొరకు చేయాలనుకోండి, బాగానే ఉంది. ఒక ఇంపార్టెంట్గా మాట ఏంటంటే జాగ్రత్తగా, బహుమానాల కొరకే కాదు, ప్రభు నన్ను ప్రేమించాడు కాబట్టి ఆయన హృదయాన్ని కూడా మనం ఎరగాలి కదా. ఇప్పుడు ఆయన హృదయం ఏంటి? ఏ వ్యక్తి నశించిపోకూడదు అనేదే ఆయన హృదయం. ఇలాగనండి, ఏ వ్యక్తి కూడా నశించిపోకూడదు అంటే అగ్నిలో నుండి లాగినట్లు కొందరినైనా రక్షించండి అని చెప్పాడు. ఇప్పుడు ఆ పని కొరకు మనం బహుగా బలంగా సాక్ష్యం ఇవ్వాలి అంటే ప్రభువులో మనల్ని ఎంత ప్రేమించాడో అది ఎరిగితేనే మనం ఇవ్వగలుగుతాం. అంతేనా? ఈ రోజున ఎక్కువ మన సంఘస్థులు చెప్తున్నాను ఏమని పడ్డారు, ఇప్పుడు యేసు ప్రభునందు వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ రక్షించబడాలి, రక్షణ తీర్మానం పొందుకోవాలి అనేది, బాప్తీస్తాలు లేని వారు బాప్తీస్తాలు తీసుకోవాలని ఆశపడుతున్నారు అన్నమాట. ఇప్పుడు ఈ సంగతి ఆనందంలో లేని వారు ఏం చేస్తారు చెప్పండి? వారు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి సాక్ష్యం ఎవరో వారు సంతోషించరు అన్నమాట. ఇలా అన్నాడు. తర్వాత ఏమన్నాడు? 34 చదవండి. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి అంట. అపోస్తుల పాదాల దగ్గర ఏం చేస్తున్నారంట? భూములను కూడా అమ్మేస్తున్నారంట. ఎందుకు? భక్తులకి ఏం తెలుసు అంటే, ప్రభు నాకు పరలోకాన్ని ఇచ్చాడని తెలుసు. అబ్రహాం గారికి తెలుసా లేదు చెప్పండి? భక్తులందరికి కూడా వారు ఇలా అన్నారన్నమాట. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ మాట చదవండి. అందరు దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి.
గట్టిగా చెప్పండి. ఇలా అన్నారు. వారు ఏమన్నారు? పదకొండవ అధ్యాయం అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం చదవండి. వీరందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశములను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారే మృతి పొందారండి. భూమి మీద ఎలా ఉన్నారంట? వారు యాత్రికులు, పరదేశులను వారు ఎంచుకున్నారని చెప్తున్నాడు. 14లో ఏమన్నాడు? ఇలాగూ చెప్పువారు తమ స్వదేశం వెతుకుచున్నారని చెప్తున్నాడు. తర్వాత 15లో ఏమన్నాడు? వారు ఏ దేశం నుండి వచ్చుతారో ఆ దేశం జ్ఞాపకం ఉంచుకునే ఎడల మరలా వెళ్ళటకు వారికి వీలు కలిగినని చెప్తున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? 16లో అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు అన్నాడు. తర్వాత ఏమన్నాడు? అందుచేత తాము వారు దేవుడు అనిపించుకున్నట్టుకు దేవుడు వారి గురించి సిగ్గుపడలేదు. అనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచాడని చెప్తున్నాడు. ఇక్కడ ఏమన్నారంటే చూడండి, ఇలా అన్నాడు, అనగా పరలోక సంబంధమైన దేశమును వారు కోరుస్తున్నారన్నాడు. అంటే వారు అక్కడ ఉంటారని వారికి తెలుసు కాబట్టే ఏం చేస్తున్నారు? దాన్ని కోరుకుంటున్నారన్నమాట. మోసేకి అక్కడ ఉంటానని తెలిస్తే లేదా ఆయనకి? ఈరోజు చాలామంది జీవం అంటే ఇలా అన్నాడు ప్రభు, నాలో జీవం ఉండెను అది మనుషులకు వెలుగై ఉందని చెప్పాడు. ఈ జీవాన్ని అనుభవించిన వారు ఎవరు కూడా ప్రభులో ఉన్న సంగతులు వారికి అర్థం కాదు కాబట్టి మోసే గురించి ఏం చెప్పారంటే ఇలా అన్నారన్నమాట. మోసే ఇశ్రాయేలు ప్రజలు మరి ఐగుప్తు నుంచి బయలుదేరారు కదా, వారు కానాను దేశంలోకి అడుగుపెట్టేవారే పరలోకం వెళ్ళేవారని చెప్పారు. మరి అలాగైతే మోసే అడుగు పెట్టలేదు కదా, పరలోకం వెళ్ళినట్టుగానా? వెళ్ళాడా లేదా? ఆయన వెళ్ళాడు. ఎందుకంటే ఒకప్పుడు యోహాను ఇంకెవరో పేతురు గారిని ఒక ముగ్గురిని తీసుకొని ఆయన కొండ మీదకి వెళ్ళినప్పుడు పరలోకం నుండి ఎవరు వచ్చారు? యేసు ప్రభుతో మాట్లాడే చెప్పండి. ఏలియా, మోసే వచ్చారు. వచ్చారా లేదా? వచ్చారు కదండి. ఆయన అప్పుడు ఏమన్నారు శిష్యులు కూడా? పేతురు, నీకొకటే, ఏలియాకు ఒకటే, మోసేకి ఒకటే పర్ణశాల కడతానని చెప్పారు కదా. అంటే పరలోకం వెళ్ళాడా లేదా? ఆయన కూడా ఇలా అంటున్నాడు అనమాట. ముగించుకుందాం, మనం ప్రార్థన చేసుకుందాం. ఈ ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 వచనం కానీ చదవండి. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు ఇష్టమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచి ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నట్టుకు ఒప్పుకోలేదు. అనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచాడంట. వాస్తవానికి ఫరో యొక్క కుమార్తె కుమారుడు తల్లి అని అంటే ఈయన ఏమైపోతాడు? ఆ రాజ్యానికి వారసుడైపోతాడు. కానీ ఆయన దాన్ని పెద్ద గొప్ప భాగ్యంగా ఏం చేయలేదంట, ఎంచుకోలేదంట. ఏ విషయంలో గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు ఇష్టమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించాడనమాట. 6 లక్షల మంది ప్రజలతో మరి ఎంత శ్రమ అనుభవించుంటాడు ఆయన? 60 మందితోనే మనం ఏం చేయలేం. 60 మందితోనే ఒక సేవకుడు ఈరోజు ఎంత ఇసుకుపోతాడు అన్నమాట. ఎంత ఇసుకుపోతాడు చెప్పండి. ఈరోజు ఎలా ఉంటారు ప్రజలు? ఎంత చెప్తున్నా బైబిల్ క్లాస్ మిస్ అవుతారు, ఆదివారం మిస్ అవుతారు. ఇంకా వీళ్ళకి రక్షణ ఆనందం లేదు కాబట్టి ఇప్పుడు మన పైన ఉన్న సేవకులందరిని మేము ఎందుకు గౌరవిస్తున్నాం? రక్షణ ఆనందంతో. ఎందుకంటే ప్రభు ద్వారా వచ్చిన స్థితిని వారి ద్వారా తెలుసుకున్నామని మనం ఆనందిస్తున్నాం, సంతోషిస్తున్నాం. కానీ సంతోషం లేని వారు ఏం చేస్తారంటే ఈరోజు ప్రాముఖ్యతలు కోరుకుంటారనమాట. ప్రాముఖ్యతలు కోరుకోరు ఎవరు కూడా. ఏం చెప్తారు చెప్పండి? ప్రభువులో
ఆనందిస్తారు, సంతోషిస్తారు. ఏదైనా ఒక పేతురు గారిని, యోహాను గారిని, యాకోబు గారిని స్తంభాలుగా నిలబెట్టాడు 12 మంది శిష్యుల్లో దేవుడు. ఇప్పుడు ఒక స్తంభాలుగా మనం నిలబడాలన్నమాట. ఇక్కడ ఏమన్నాడు? అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమేందు దృష్టించాడు. అంటే ఆ రోజుల్లోనే దేవుని దగ్గర దొరికే ఆ బహుమానమేందు దృష్టించాడంటే ఇంక చివరి దినాల్లో ఉన్నాం మనం. ఇంకా ఎక్కడున్నాం? చివరి దినాల్లో ఉన్నాం. ఈ అల్పకాల పాపభోగములు అనుభవించడం దావసం కాదు, కానీ మనం గొప్ప బహుమానాలు పొందుకోవాలన్నమాట. పొందుకొని ప్రభు మనల్ని ఎంత ప్రేమించాడో ఆ వార్తను ఈరోజు అనేకులకి మనం ఏం చేయాలి? తెలియజేసేవారిగా ఉండాలన్నమాట. అందుకనే ప్రతి ఒక్కరు ఈరోజున మనం ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి చెప్పండి? ప్రార్థన ఇలా అన్నాడు ఇక్కడ చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం యోధా పత్రికలో ఉంటుంది అన్నమాట. 21 వచ్చిన చదవండి. యోధా పత్రిక 20 వచ్చిన చదవండి. 20 నుంచి. ప్రియులారా, మీరు విశ్వసించచ్చు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుతూ దేవుని ప్రేమలో నిలిచి ఉన్నట్లు కాచుకుని అని చెప్పాడు. అంటే ఇక్కడ మధ్య మాట ఏంటి? పరిశుద్ధాత్మలో ప్రార్థన అని చెప్పాడు అన్నమాట. పరిశుద్ధాత్మలో ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ఈరోజు క్రీస్తులో ఉన్న వారికి చాలామందికి ప్రభులో ఉన్నవే తెలియట్లేదు. అంటే కారణం ఏంటి? వారి ఆత్మలో ప్రార్థించడం వారికి అర్థం కాదు. ఇప్పుడు ఆత్మే మనల్ని ఏం చేస్తుంది? ప్రభులో ఉన్న వాటిని అన్నిటిని మనకు తెలియజేస్తుంది అన్నమాట. ఖచ్చితంగా ఏం చేస్తుంది? మనకు తెలియజేస్తుంది. ఇప్పుడు ఈ సభకి ఇంచుమించులో 150,000 ఖచ్చితంగా దాటుతాయి, 2 లక్షల దగ్గరికి అవుతాయి. కానీ ప్రభు మనకు ఈ కంటికి కనబడేలాగా చేస్తాడు. ఆత్మ ద్వారా నడిపించబడే వరకు ఏం చేస్తాడు? వాటిని తెలియజేస్తాడు అనమాట. తెలియజేస్తే ఖచ్చితంగా ప్రభు తెలియజేస్తే అద్భుతంగా ఎలా జరగబోతుందో మనకి ఆ పిక్చర్ అనేది మనకు చూపిస్తాడు అనమాట. అయితే ఆత్మ ద్వారా నడిపించబడలేని వాడు ఏం చేస్తాడు? ఒక ప్రాంతంలో ఒక రోజున ఒక సభను ఏర్పాటు చేయాలనుకున్నారు అనమాట ఒక ఊరు. ఆ సభలో ఆ సేవకురాలు ఇలా అంటుందన్నమాట, మా సంఘస్థులు ఆర్కెస్ట్రా అంటున్నారు, స్టేజీ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారని మా దగ్గర అల్లిపోతుంది అనమాట. పాస్టమ్ గారి దగ్గర, నా దగ్గర ఒక ఊళ్ళో చాలాల క్రితం అల్లిపోతున్నారు. సంఘస్థులు అంటున్నారంట, ఏమని? స్టేజ్ అంటున్నారంట, ఆర్కెస్ట్రా అంటున్నారంట, ఇంకా ఏదేదో అంటున్నారంట. అల్లిపోతున్నారు అనమాట. ఎందుకు? వారికి ఏం లేదు, విశ్వాసం లేదు. ఇప్పుడు మాట చెప్తాను ఉండండి, విశ్వాసాన్ని బట్టి జరిగే కార్యాలు ధనాన్ని బట్టి జరగవు, విశ్వాసాన్ని బట్టి జరుగుతాయి. ఎందుకంటే 10 మంది 20 మంది మేము 5,000 వేసుకుంటాం, 10,000 వేసుకుంటాం. ఇప్పుడు చాలామంది సంఘాలు ఎలా ఉంటాయంటే, కొన్ని సంఘాల్లో ఒక నెల నుంచే మనకు మహా అయితే వారం కూడా లేదు, ఇంకా 5 రోజులు ఉందనుకుంటే, ఇవాళ 13, 18. ఇంకా నేను ఇంకా కూడా చెప్పాను, ఇంకా ఇది సవాల్తో కూడుకున్న మాట. ఇది అసలు సభకు ముందు ఎవరు కూడా రూపాయి వద్దన్నాను అన్నమాట. ఒకరోజు సన్నిధిని అనుభవించి 2వ రోజునే నాకు ఇవ్వండి అని చెప్పాను. కానీ చాలామంది ఏం చేస్తారనుకున్నారు, నెల నుంచి పెడతారనమాట ఒక పుస్తకం పెట్టి, ఇంకా మీరెంత అంటే వీళ్ళందరి ద్వారా ఎంత వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేసి దాని ద్వారా చికెన్ వేయాలా, వంకాయ కూర వేయాలా అనేది వారు చేస్తారు. ఇదంతా దేవుడు మహింపరుస్తున్న కార్యాలు కాదు. అర్థమవుతుందండి? ప్రభు ఖచ్చితంగా సహాయం చేస్తాడని నిశ్చిత ఉండాలి మనకి. మనం ఏం చేస్తాం? ఈ పరిచర్యలో మనకున్న విశ్వాసం ఎంత స్థాయిలో ఉందంటే, ప్రతి సంవత్సరం మిగిలి చూస్తాం, మిగిలినే కదా చూస్తాం. దేవుడు ఈ సంవత్సరంలో కూడా మిగిలి చూపించును గాక. ప్రభు జరిగిస్తాడు. ఎందుకంటే ఈరోజున మనం ఆనందిస్తున్నాం. పరలోకానికి వెళ్ళాలని చేసేవారు దానికంటే పరలోకంలో కూర్చున్నానన్నవారు ఎంత గొప్ప కార్యాలు చేస్తారో చూస్తారన్నమాట. అనేకులు చూస్తారు. ఎందుకంటే ఇప్పటికే దివ్య వివాహాన్ని బట్టి చాలామంది సంతోషిస్తున్నారు అన్నమాట. నేను ఎక్కువ చెప్తున్నాను ఏమనుకోద్దు, కానీ మన పరిచర్యలో ప్రభు ఎంత కృప చూపిస్తున్నాడో కల్లారా చూస్తున్నారు చాలామంది. ఆరోగ్య విషయాల్లో, ఆర్థిక పరంగా, సమస్యల్లో, ప్రతి విషయంలో ప్రభు ఎంత కృప చూపిస్తున్నాడో
కళ్ళారా చూస్తున్నారు. చూసి దీన్ని తెలుసుకోవాలని కూడా ఈ మధ్యకాలంలో చాలామంది ప్రయత్నిస్తున్నారు. వారందరి కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే ఎవరు కృపను సత్యంగా గ్రహిస్తారో వారు ఫలిస్తారు, వ్యాపిస్తారని చెప్పాడు. అందుకనే ఈ సత్య కృపలో నిలకడగా ఉండండి అని చెప్పాడు. నిలిచి ఉండండి, నిలకడగా ఉండండి అని చెప్పాడు. ఇప్పుడు ఇదేమి మనదేంటి? కృప యేసుప్రభుదా? ఈ పరిచర్య మనదా అపోస్తులదా? అపోస్తులది. ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్లో మనం ఉన్నాం. అబ్రహాం గారు ఆశీర్వాదానికి వారసులు, ఆయన సంతానం కూడా ఆ వాగ్దానానికి వారసులే, అర్హులే. ఇప్పుడు యేసుప్రభుని అంగీకరించిన మనల్ని ఆయన వంశంలో మళ్ళా కూడా ఉంచాడు. ఇవన్నీ కూడా ప్రభులో ఉన్నవారు కూడా అనుభవించాలి దీన్ని. ఎందుకు వారి కంటికి కనబట్టలేదు అంటే వారు ఆత్మ ద్వారా నడిపించబడలేకపోతున్నారు. వారు మంచి మనస్సాక్షి లేనివారుగా ఉన్నారు కాబట్టి వారు చూడలేకపోతున్నారు అనమాట. ప్రభులో ఉన్నవని వాడిని చూడలేకపోతున్నారు. మరో మాట అనుకోవచ్చు, ఏం లేదులేండి ఆనందబాబు గారు సేవకులు లక్షలు ఉన్నాయి ఆయన దగ్గర, అందుకనే ముందు వద్దన్నాడు తర్వాత ఇమ్మన్నాడు ఏమైనా ఉందా? అది లేదు. ఎందుకంటే ఈ మాటలన్నీ కూడా మన గొప్పతనం కోసం కాదు కదా మనం చెప్తున్నది. మనం నిలిచి ఉన్న పరిచర్య ఏ స్థాయిలో ఉందో విశ్వాసాన్ని బట్టి మనం చెప్తున్నాం అన్నమాట. అందుకనే మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఈ సభ ద్వారా మన దగ్గర వాళ్ళు, ఆనాడు పేతురు గారు కొర్నేలు దగ్గరికి వెళ్తే ఎలాగైతే కొర్నేలు తన ఇంటి వారిని కూర్చోబెట్టాడో అలాగే మన అందరం కూడా ఏం చేయాలి చెప్పండి. సంఘస్థులు కూడా కొంతమంది వినియోగించుకుంటారు, వారి ఇష్టం అన్నమాట. ఇంకా ఎందుకంటే మన అందరం కూడా వినియోగించుకుందాం. మరి దగ్గర వారిని అనేకులను మరి ఈ దినం మొదలుకొని పాంప్లెంట్లు రేపు ఎల్లుండో వస్తాయి. మీరందరూ కూడా సిద్ధపరచండి. చాలామందికి 2 రోజులు కూడుకులు ఉన్నాయి, మీరు 2 రోజులు రండి అని చెప్పండి. మరి 2 రోజులు కూడా మనకి మధ్యాహ్నం సాయంత్రం 4 పూట్ల భోజనాలు ఉన్నాయి. 2 రోజులు ప్రతి సంవత్సరం 2 పూటలు పెట్టేవాళ్ళం. ఈ 2 పూటలు ఈ సంవత్సరం ఏమయ్యాయి? పెరిగాయి అన్నమాట. పెరిగాయి. ప్రభు అద్భుతంగా వాటి అన్నింటిని కూడా జరిగిస్తాడు. మరి చాలా అద్భుతంగా మరి వచ్చిన వారైతే ధన్యులు. ఆ ధన్య వచనములో ప్రతి ఒక్కరు ఉండేటట్లు మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రాముఖ్యంగా ప్రభు మనల్ని ఎంత ప్రేమించాడో ఎరిగి ప్రభు కొరకు చేయండి. ఎవరైనా ఎలా చేయాలి చెప్పండి? ప్రభు కొరకు చేయండి. ప్రభు మనల్ని ఎంత ప్రేమించాడో ఎరిగితేనే మనం ఏం చేయగలుగుతాం? ప్రభు కొరకు ఏదైనా చేయగలుగుతాం. ప్రభు ఎంత ప్రేమించాడో మనకు అర్థం అవ్వాలని వారు ఏం చేయలేరు. మనం అనుకుంటాం అన్నమాట, వాళ్ళు చేయట్లేదు వీళ్ళు చేయట్లేదు అనుకుంటాం. కానీ వారు ప్రభుని అంతగా ప్రేమించట్లేదు, ఇంకేం చేయగలరు చెప్పండి? భార్యని బాగా ప్రేమించేవాడు ఏం చేస్తాడు? భార్య కొరకు ఏదైనా చేయాలనుకుంటాడు, తన అవసరతలు తీర్చాలనుకుంటాడు. భర్తను బాగా ప్రేమించిన భార్య ఏమనుకుంటుంది? తన ఇష్టాన్ని ఎరిగి ఆ ఇష్టాన్ని నెరవేర్చాలనుకుంటుంది. అలాగే ఈరోజు ప్రభుని ఎరిగిన మనం, ప్రభు ప్రేమను మనం ఎరిగితే ఈరోజు మనం అందరం కూడా ప్రభు కొరకు గొప్పగా ప్రయాసపడగలుగుతాం. ప్రభు కొరకు ఏదైనా చేయగలుగుతాం. చూడండి, అపోస్తులు మొత్తం ప్రభు ఈయన ఎంత ప్రేమించారో వారు ఎరిగారు కాబట్టి వాళ్ళ ఆస్తులు అంతా కోల్పోవడానికి కూడా సిద్ధపడ్డారన్నమాట. ఇక్కడ ఒక మాట నేను చూపిస్తూ ముగిస్తాను. అక్కడ ఇలా అన్నాడు అనమాట. వారందరిని చూసి ఒక ఆయన ఇలా చేశాడు. చూడండి ఆ మాట ఇందాక చదువుకున్నాం కదా. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 34 వచనం కానీ చదవండి. ప్రార్థన చేద్దాం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 34 వచనం దొరకలేదమ్మా మీకు? దొరికితే చదవండి. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 34 వచనం. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మున వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చారన్నమాట. వస్తే ఇలా అన్నాడు అనమాట. 36 చదవండి. కృప్రాలో పుట్టిన లేవీడొకడు యోసేపు అని ఒక డుండెను. ఇతనికి అపోస్తులు యెచ్రకా పుత్రుడు అని అర్థం ఇస్తూ బర్నబా అని పేరు పెట్టిరి. ఈయన పేరేం పేరు? బర్నబా. ఇలా అన్నాడు అనమాట 37లో. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని నమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టినని చెప్తున్నాడు అనమాట. ఈ వాక్యం మీరు అందరూ అలాంటి పని చేయొద్దు, కానీ ప్రభు ఇస్తున్న వాక్యం ఏంటంటే ఇలా చెప్తున్నాడు.
వారికి ప్రభువులో ఉన్న ఆనందం అంతలాగా అనిపిస్తుంది. వారికి అనిపిస్తుందో లేదు చెప్పండి. ఇప్పుడు దేవుని సేవకురాలు ఉన్నారు, డోర్కా గారు ఉన్నారు. వారికి ఏమి ఇచ్చారు? మంచం కొనమని ఇచ్చారు 27,000 రూపాయలు. అంటే ఏం కొన్నా కొనుక్కోమని ఇచ్చారు. ఇప్పుడు ఆమె ఏం చేసింది? దేవుని పనిలో ఖర్చు పెట్టాలని చెప్పినప్పుడు వెనకాడలేదన్నమాట. వెనకాడే పరిస్థితును లేదన్నమాట. ఎందుకు చెప్తున్నాను? ప్రభులో ఉన్న ఆనందం, ప్రభు మన కొరకు ఏం చేశాడో అది ఎరిగాం కాబట్టి. లేకపోతే మనం చేయగలమా? చేయలేమన్నమాట. ఒకప్పుడు మీకు తెలుసు, అమ్మఒడి డబ్బు కూడా దేవుని పనిలో ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డాం. కానీ ప్రభు ఎంత గొప్పగా జరిగించాడు. ఈరోజు చాలామందికి తెలియదు ఏంటంటే, ప్రభు ప్రేమను బట్టి మనం చేస్తే ఆయన మనల్ని మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాడు, ఆయన జరిగిస్తాడనమాట. ఎప్పుడైతే ఈ గృహం చెప్తున్నాను నేనంటే, ప్రభు పని కొరకు మనం ఒక స్టెప్ వేస్తే ముందుకి ప్రభు ఎంత గొప్పగా జరిగిస్తాడంటే, గణేష్ మా మధ్యలో ఇల్లు ఉన్నప్పుడు అప్పుడే ఒక 5 సంవత్సరాలు ఇలా అనుకున్నాం మేము. ఒక 5 సంవత్సరాలు పోయిన తర్వాత ఇల్లు పడగొట్టేసి ఈ స్థలాన్ని 2గా విడదీసి సగం మీరు సగం మనం కట్టుకుందామని చెప్పుకుంటున్నాం. చాలా ఇరుగ్గా ఉండేదన్నమాట. యువతల గదిలోనేమో గణేష్, మరుడమ్మ గారు, దీవెన గారు, అలాగే యశోదర పాట పాడేసింది. ఏమైపోయింది? ముగ్గురు అనమాట. ఆ గదిలోనేమో మేమేమో ఇద్దరం, ముగ్గురు పిల్లలు, 5గురు. బయట ఏమో మా తాత సామ్యాలు. ఇప్పుడుగా ఇల్లు గ్యాప్ ఉందన్నమాట. మధ్యలో ఏంటి పందికొక్కు చాలా ఇబ్బంది పెట్టేది. ఒకసారి పేతురు గారు వస్తే, తమ్ముడు అన్న ఇలాగ ఉందా మీ పరిస్థితి అన్నాడు అనమాట చాలా క్రితం. అప్పుడు ఆ ఇల్లు ఎంత ఇరుగ్గా ఉండేది, ఇబ్బందిగా ఉండేది. అది ఎప్పటికైనా మరి 2గా విభజించి తీసుకుందామని చెప్పినప్పుడు ప్రభు నాకు తలంపులు ఇచ్చాడు అనమాట. ఏమని? ఈ 5 సంవత్సరాలు ఈ మందిరాన్ని ఇలా కట్టి ముందుకు సాగాలి అని చెప్తున్నప్పుడు గణేష్ ఇలా అన్నాడు అనమాట. మరి 5 సంవత్సరాల్లో మరి కట్టిందంతా తీసేవలసి వస్తుంది కదా. నేను ఇలా అన్నాను అన్నమాట. 5 సంవత్సరాల్లో కట్టే అవకాశం మీరు ఇవ్వండి చాలు, 5 సంవత్సరాల్లో 5 ఆత్మలు మారినా చాలని చెప్పి మరి ఇద్దరిలో ఉన్నప్పుడే కూడా మరి ఈ మందిరాన్ని కట్టడం జరిగింది. కడితే వెంటనే 6 నెలల్లోనే గణేష్, మరుడమ్మ గారు, రాజు భార్య యేసు ప్రభుని అంగీకరించారు. వారు అప్పట్లో మనకి రక్షణ గురించి అంత నిశ్చయత లేకపోయినా వారు బాప్తిస్మం పొందుకున్నారు. అప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. దీన్ని కట్టిన స్థితి ఇంకా అయిపోయింది అనుకున్నాం. ఇంతకీ ఈ చిత్రం ఏంటంటే మాట చెప్తాను ఏంటంటే, డిసెంబరు 26 దీంట్లో దిగాం. మరుసటి నెల జనవరి 21, 22 తేదీలో మహాసభలు జరిగాయి. 23వ తారీఖు 24వ తారీఖు కల్లా కొన్ని పరిస్థితులు కుటుంబంలో మారిన తర్వాత ఈ గృహము, ఈ యొక్క మందిరం పూర్తిగా ప్రభు నాకు వచ్చేటట్లు చేశాడన్నమాట. అంటే యాన పోయింది అప్పుడు. ఇది 5 సంవత్సరాలు పూర్తి, 6వ సంవత్సరం కూడా వచ్చింది. ఇప్పుడు 6వ సంవత్సరం వచ్చిందనమాట. కాబట్టి ప్రభు సమస్తాన్ని జరిగిస్తాడు. ఆయన పని కొరకు మనం ఏం చేయాలి? ఒక స్టెప్ ముందుకు వేయాలన్నమాట. ఎందుకంటే ఇంక మనం చివరి దినాల్లో ఉన్నాం. ఎప్పుడో కొన్ని 100 సంవత్సరాల క్రితమే మోసే ఏం చేస్తున్నాడు? ప్రతిఫలముగా కలగబోవు బహుమానం ఎంత దృష్టి ఉంచుతున్నాడు అంటే, చివరి దినాలకు వచ్చిన మనం ఇంకెంతలా ఉండాలి చెప్పండి? బహుమానం ఎంత దృష్టి ఉంచడమే కాదు, వాస్తవానికి ప్రజలందరూ రక్షించబడాలనేది ఉండాలి. ఈరోజున కొంతమంది వారు తప్పు చేస్తూ కూడా మన మీద దబాయించేవారు ఉన్నారు. కానీ మనం ఎందుకు సైలెంట్ అయిపోతున్నాం? వారు కూడా రక్షించబడాలని. అర్థమవుతుందండి? కొంతమంది ప్రభుని ఎరగని వారి కొరకు, వారి మేలు కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. చూడండి, ఇప్పుడు చెప్తున్నాను, మొన్న దీపావళి అంతా లైన్కి వెళ్ళి వచ్చారు 2-3 నెలలు. మనం నెలలో ఒక వారం ప్రార్థన చేస్తున్నాం. ప్రతి గృహం నిమిత్తం, ప్రతి వ్యక్తి నిమిత్తం ప్రార్థన చేసేవాళ్ళం లేదా? నా భయం ఏంటంటే, ఒకప్పుడు ఆ వ్యాపారాలు మేము కూడా చేసాం కాబట్టి, మరి ఎక్కడైనా ఉన్న స్థలాల్లో ఏ పాము వస్తుందా, ఏది వస్తుందని భయాలు లేవా? ఉండేవి. అవన్నీ నాకు తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు చుట్టూ కంచి ప్రభు అని భారం కలిగి ప్రార్థన చేసేవాళ్ళం. అలాగే లైన్కి వెళ్ళినప్పుడు ఎన్నో స్థలాల్లో పాస్టర్ గారు నేను కూడా ఒకసారి కుక్క పడితే పడిపోయామన్నమాట. ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, ప్రభువా వారు లైన్కి వెళితే నీ సంరక్షణ, నీ భద్రత ఈ ప్రభు అని ఎంతో భారం కలిగి ప్రార్థన చేస్తే వారు ఎలా ఉంటారు? ఇంటికి వచ్చిన తర్వాత ఏదో మా కష్టం ద్వారా మేము సంపాదించుకొని వచ్చాం
అన్నట్టుగా ఉంటారు. కానీ అయినా మనం ఏం చేస్తున్నాం? వారిని ప్రేమించి ప్రార్థన చేస్తున్నాం. కానీ ఈరోజున ప్రతి వ్యక్తి ప్రభు ద్వారానే ఈ స్థితిలో ఉన్నానని అర్థమైతే కృతజ్ఞత కలిగి ఉంటారన్నమాట. కృతజ్ఞత లేని వారుగా ఉండరు. ఈరోజున ఈ పరిచర్య పైన ఉన్న సేవకులకి మేము ఎంతో గౌరవిస్తున్నాం. ఈ పరిచర్యను బట్టి ఎంతో ఆనందిస్తున్నాం. మా ద్వారా మీరు తెలుసుకున్న వారు ఇంకెంత గౌరవం ఇవ్వాలి, ఎంత సంతోషంగా ఉండాలి చెప్పండి. వీలైతే ఈ చివరి దినాల్లో ఒక మాట చెప్తానండి, ప్రభు ఎంతైతే ఆత్మ ద్వారా నడిపించాలని మనల్ని అనుకుంటాడో, దుష్టుడు కూడా మనల్ని పడాయాలని, వాడి మార్గాలు నడిపించాలని వాడు కూడా ప్రయత్నిస్తాడు. అందరూ నన్ను ఏమనుకుంటున్నారని శిష్యులు అడిగితే యేసు ప్రభు అందరూ ఏం చెప్పలేకపోతారు. ఒకళ్ళు ఏలి అనుకుంటున్నారు అంటాడు, ఒకళ్ళు ఏమనుకుంటున్నారు? ఏలి అనుకుంటున్నారు, ఒకరికి బాప్తిస్మం ఇచ్చు యోహాన్ అనుకుంటున్నారు అని మాట్లాడతారనమాట. కానీ ఎప్పుడైతే ఇలా అన్నాడు అన్నమాట పేతురు, నీవైతే దేవుని కుమారుడు అని చెప్పాడు. చెప్పినప్పుడు ఇలా అన్నాడు అన్నమాట ఆయన, యేసు ప్రభు ఇలా అన్నాడు, పేతురు ఇది నీకు ప్రభు బయలుపరిస్తే కానీ నీకు అర్థం కాదని చెప్పాడు. అర్థం కాదని చెప్పినప్పుడు ఆయన బలపరిచి ఆయన తెలియజేస్తే నాకు ఏం తెలిసింది? ఆయనకి దేవుని కుమారుడు అని అర్థమైందనమాట. అర్థమైతే ఆయన ఇలా అన్నాడు అన్నమాట. తర్వాత ఏమన్నాడు? తర్వాత దుష్టుడు పట్టుకొని ఇలా చెప్పాడు అనమాట. ఏమన్నాడు? ప్రభువా, నువ్వు మరణం వస్తుందంట కదా, నువ్వు సిలువ వేయబడతావు అంట కదా, ఇదంతా నీకు దూరమగును గాక అంటే సాతానా నా వెనక్కే పొమ్మని చెప్పాడు అనమాట. సాతానా నా వెనక్కి పొమ్మని చెప్పాడు. కాబట్టి మీరు గమనించండి, ఈరోజున ప్రభు యొక్క ఆత్మ ద్వారా నడిపించబడిన వారే ఈ చివరి దినాల్లో కూడా ఈ పరిచర్యని ఎలా బాగు చేయాలా, సేవకుడి గురించి, పరిచర్య గురించి మరి ఎన్ని త్యాగాలు ఉంటే ఎన్ని త్యాగాలు ఉన్నాయి చెప్పండి. ఈ మందిరం వెనక్కి కానీ, ఇక్కడ పరిచర్య వెనక్కి కానీ చెప్పాలని ప్రయత్నించకుండా ఇంకా నెగిటివ్గా తప్పుడుగా మాట్లాడేవారు కూడా ఉన్నారు. ఖచ్చితంగా నేడు దినాల్లో ప్రభు ఏం చేస్తాడంటే, ఈ పరిచర్యకి నేను ఎలా చెప్తున్నాను, ఎప్పుడు చెప్పని మాట చెప్తున్నాను, ఈ పరిచర్యకి మేలు చేస్తే మేలే కలిగిద్ది, ఈ పరిచర్యకి నష్టం చేద్దాం, తప్పుడుగా మాట్లాడదామని ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీకు ఒక ఇంటి ఇస్తున్నాను, రోగాలు కలుగుతాయి అన్నమాట. ఏం కలుగుతాయంటే, సేవకుడి మీద, పరిచర్య మీద తప్పుడుగా మాట్లాడుతూ సాగుతున్న వారికి ఖచ్చితంగా ఇంటూ ఏంటంటే అనారోగ్యాలతో ఇబ్బంది పడే పరిస్థితి కూడా అది ప్రభు నాకు నిన్న ఇచ్చాడు అన్నమాట హృదయంలో. అది ఇంత మాట అనకండి పాస్టర్ గారు, అనకండి. ఎందుకంటే ప్రభు ఇలా అన్నాడు, దయ్యాలు మీకు లోబడుతున్నాయని సంతోషించద్దు కానీ పరలోకంలో మీ పేర్లు రాయబడ్డాయని సంతోషించమని చెప్తే, ఈ పరిచర్య ద్వారా ఇంత మేలు పొందుకుంటున్నవారు కూడా తప్పుడుగా మాట్లాడుతున్నవారు ఉన్నారన్నమాట. ఎందుకంటే ఎక్కువగా ఏం కోరుకుంటున్నారంటే ప్రాముఖ్యతలు కోరుకోకూడదు. ప్రభువులు ఇప్పుడు ఏం కోరుకోవాలి? మనం ప్రభువే మనకి ఇవ్వాలి. మనకి ఏం చేయాలి? ప్రభు ఆయనే గణపరచాలన్నమాట. నేడు దినాల్లో నేను మాట చెప్తానేనండి, మనం విశ్వాసం ద్వారా, విశ్వాసం లేకపోతే ప్రభు మనల్ని ఏం చేయలేడు. దేవునికి మనం ఇష్టలుగా ఉండలేం. అందుకని అన్నాడు ఈ మాట అన్నాడు ఆయన. ఏమన్నాడు? చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 ఏమన్నాడు? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం అని చెప్పాడు. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను ఎదుగు వారికి ఫలము దయచేవాడని నమ్మవాలి కదా అని చెప్పాడు. ఈరోజు ఈ ఏర్పాటు నమ్మాలన్నమాట. ఎన్నిసార్లు చెప్పాను చెప్పండి. నేను ఇప్పుడు నేను ఇందాక ఒక సాక్ష్యం చెప్పాను. ఏమని? ఈ గృహం ఉండగానే, ఇద్దరిలో ఉండగానే ఇది కట్టాం. కానీ ప్రభు సమస్తాన్ని సిద్ధపరిచాడా లేదా? సిద్ధపరిచాడనమాట. ఇది సిద్ధపరచడమే కాదు కానీ ప్రభు గతంలో మా అమ్మగారు కూడా అనేవారు, ప్రభు ఎప్పటికైనా నేను సేవకుడిగా నేను చూస్తానని చెప్పేవాళ్ళు. అలాగే టైలర్ గారి భార్యకి ఇచ్చిన దర్శనాన్ని బట్టి ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం చెప్పిందాం ఇక్కడ కడతామని. మనం కట్టే నెల అవుతుంది. ఇది 5 సంవత్సరాలు పూర్తి 6వ సంవత్సరం వస్తుంది. కానీ 10 సంవత్సరాల క్రితం ఆమె ఏం చెప్పింది? ప్రభు చూపించిన దర్శనాన్ని మందిరం ఇక్కడ కడతారని చెప్పారు. జరిగిందా లేదా? అంటే మీరు గమనించండి, ఈ సేవకుడు ఏర్పాట్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళ దగ్గర పెద్ద ధనం లేకపోయినా ఇన్ని కార్యాలు జరుగుతున్నాయని దేవుడు నిశ్చయించిన వాటిని అది మనం తెలుసుకోవాలన్నమాట. వాస్తవానికి నేను చెప్తాను, నా వరకు చెప్తాను సార్ సాక్ష్యం. చదువు పరంగా నేను అంత గొప్పవాడిని కాదు. గొప్ప చదువు నేను చదువుకున్నానా? చదువుకోలేదు. కానీ ఇప్పటికి అంత ఎలా పాడతారు మీరు అని అడుగుతారు చాలామంది. ఇప్పటికి నేను చెప్తున్న మాట ఇంకోసారి 10 సార్లు చెప్తున్నాను కాదు, కానీ
ఒక్క టిక్కు పెట్టుకోకుండా బైబిల్లో వాక్యం చెప్పడం జరుగుతుంది. ఇది ప్రభు సహాయం కదా. మన వివాహం జరిగింది, ఎంత ఘనంగా జరిగింది, ప్రభు సహాయం కదా. రోడ్డు మీదకి వెళ్తే అందరూ రెడ్లు చేస్తారండి ఇలాగా అనపర్తి వైపు, అలా జరిగించారని చెప్పారు. మనం ఎన్నో కార్యాలు చేసినప్పుడు ఎంత అయింది అని అడుగుతారు. ఇప్పుడు 2 రోజులు సభలు అయిపోయిన తర్వాత పొద్దున్న మనం టిఫిన్కి వెళ్ళామనుకోండి, ఎంత అయింది ఎవరికి తెలుస్తుంది? ప్రభువే జరిగిస్తాడు. ఈ అన్నిటిని బట్టి మీరు గమనించండి, కీర్తన పాడమైనా, వాక్యం చెప్పడమైనా, ప్రభు యొక్క కార్యాలు చేయడమైనా, సమస్త విషయాల్లో ప్రభు మనకి ఏం చేస్తున్నాడు? సహాయం చేస్తున్నాడు. కుటుంబంలో, కోర్టు సమస్త విషయంలో, అరుణ అనారోగ్యం విషయంలో ప్రభు చాలా విషయాలు ఏం చేసుకుంటూ వచ్చాడు. అనారోగ్యాల విషయాలు కూడా మనకు కూడా మేలు కలిగినాయి లేవా? కలిగాయన్నమాట. అందుకనే ప్రభు ఏం చెప్తున్నాడంటే, మన వాక్యం ఏంటి చెప్పండి? బైబిల్లో ఇలా అన్నాడు, నీ సొబుద్ధిని ఆధారం చేసుకోవద్దని చెప్పాడు. ఇంకోటి ఏమన్నాడు? నీ ధనాన్ని ఆధారం చేసుకోవద్దన్నాడు. బలాన్ని ఆధారం చేసుకోవద్దని చెప్పాడు. ఈ మూడిటిని ఆధారం చేసుకునే ఏ వ్యక్తి కూడా పడిపోవడానికి అవకాశం ఉంటుంది. కానీ దేవుడి యందు విశ్వాసం ఉంచి దేవుడిని నమ్మిన వాడు ఎప్పటికీ పడిపోయే అవకాశం లేదన్నమాట. నేను వారం రోజుల నుంచి చూస్తున్నాను అనమాట. నా మనసుకి అయితే చాలా సంతోషంగా ఉంది. ఎలా అంటే ఇలా అనిపిస్తుంది అనమాట. నిజంగా నేను ప్రభువులో చాలా ఆనందిస్తున్నాను, చాలా సంతోషంగా ఉన్నాను అనిపిస్తుంది అనమాట. అందుకనే మనం ధనాన్ని ఆధారం చేసుకుంటలేదు, సబుద్ధిని ఆధారం చేసుకుంటలేదు, బలాన్ని ఆధారం చేసుకుంటలేదు, ప్రభునే ఆధారం చేసుకోవాలి. అందుకని ఎప్పుడో శ్రీవన్ గారి పాట రాశారు అనమాట. ఏమని? నేను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకునదగిన, ఆపత్కాలమున నమ్ముకునదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. ధనమును నమ్ముకుని భంగపడ్డాను, ధనమును నమ్ముకుని భంగపడ్డాను, బుద్ధి జ్ఞానము నీ దానమని నీ చెంతకు చేరాను. బుద్ధి జ్ఞానం ఎవరి సంపద చెప్పండి? దేవుడే. అందుకని ఇలా అన్నాడు. ఓ మాట చదువుకొని ముగించుకుందాం, చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ఇలా అన్నాడు అన్నమాట. ఏమన్నాడు? ఫాస్ట్గా చదవాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నామని చెప్పాడు. బుద్ధి ఎవరి దగ్గర ఉంది? జ్ఞానం ఎవరి దగ్గర ఉంది? ఆయన దగ్గరే. చెప్పండి, ఒకప్పుడు బుద్ధి లేకుండానే మనం జీవించాం, అంతే కదా. కానీ ప్రభు ఏం చేస్తాడు చెప్పండి? బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నాయని చెప్పాడు. అందుకని ఈరోజున బుద్ధి ఇచ్చేవాడు ఆయనే, సర్వ సంపదలు జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే. అందుకని ఇలా అన్నాడు ఆయన. పక్క పేజీ తిరగండి. ఇలాగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చదవండి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీరుస్తును అని చెప్పాడు. ప్రతి అవసరాన్ని ఏం చేస్తాడు ఆయన? తీరుస్తాడు. ఎలాగంట? దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరాన్ని ఏం చేస్తాడు ఆయన? తీరుస్తాడు అన్నమాట. ఇప్పుడు చూడండి, ధనుసుకి నా దగ్గర 10 లక్షలు ఉన్నాయని 5 లక్షలు చేతిలో పెడితే ముందు ఏం చేస్తాడు? ముందు ఏం చేయాలనుకుంటాడు? నేను ఇష్టమని ఇచ్చేవనుకోండి, ఏమనుకుంటాడంటే బండి కొనాలనుకుంటాడు. బండి నడపాలనే కోరిక ఎక్కువ కదా ఇప్పుడు 14-15 సంవత్సరాల పిల్లలకి.
కానీ మనం వాళ్ళ చేతిలో పెడతామా? పెట్టం. ఎందుకు? ఆ బండి వల్ల ప్రమాదం ఉందని. అలాగే దేవుళ్ళో సమస్తం ఉన్నాయి. ఆయనలో ఏమున్నాయి? ఇప్పుడు యేసు ప్రభుని అంగీకరించిన మనం అందరూ ఎవరు? కుమారులమైన మనకి ఏ సమయంలో ఏం కావాలని ఇస్తాడు? ఇస్తాడు. ఆయనకి ఏ టైంలో మనకి ఏం కావాలో సమస్తానికి ఆయన తెలుసు అన్నమాట. ఒకేసారి ఆయన ఇవ్వడం. ఒకేసారి ఇస్తే మనుషులు ఏం చేస్తారు? గర్వం వస్తుంది, పడిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఆయన మనకి ఏ టైంలో ఏం కావాలో అవే ఇస్తాడన్నమాట. కాబట్టి మీరు గమనించండి, ఆయనలా అన్నాడు, క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరాన్ని ప్రభు తీరుస్తాడని చెప్పాడు. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఎవరి వశమై ఉన్నాయి? దేవుని వశమని చెప్పాడు. కాబట్టి మీరు గమనించండి, ప్రభు మనకి పరిచర్యలు ఎంత సహాయం చేస్తున్నాడో మన కళ్ళారా చూస్తున్నాం లేదా? దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం జరిగిన వివాహమే. అవునా కదంటారు? చెప్పండి. ఎందుకంటే ఇంకో విషయం చెప్తాను. మీరు ఇక్కడికి వచ్చిన వారు అందరికీ ధన్యకరమైన మాట చెప్తాను. ఈ మాట మనసులో పెట్టుకొని మీరు వినండి. రాని వారు ఎలాగ ధన్యులు కాదు, వచ్చిన మీరు లైవ్లో ఎవరైతే వింటున్నారో మీరు ధన్యులు అన్నమాట. నేను ఈ మధ్యకాలంలో ఒక 10-15 రోజుల్లో నేను ఒకటి చెప్తాను, ఒకటి దాస్తాను. దాచేదేమో సభలు అయిపోయిన తర్వాత చెప్తాను. వినండి. ఇలాగా సభలకి ముందు రోజు, పెళ్ళికి ముందు రోజు స్టేజ్ పక్కన కూర్చొని వాక్యం వింటున్నాం. ఇప్పుడు ఈ విశ్వాస వాక్యంలో మనం ఏం పొందుకోవాలి? వాగ్దానం పొందుకోవాలి. సేవకులకి అక్కడ ఎలా జరుగుతుందో, ఎంతమందికి భోజనాలో ఏం పెడుతున్నాం ఏమి తెలియదు. కానీ దేవుని సేవకుల నోట ఇక్కడ ఒక మాట వచ్చింది. ఏమన్నారు ఆయన? ప్రతి వివాహంలో కానాను వివాహం కోసం చెప్పుకుంటారు, ఈ వివాహం గురించి కూడా చెప్పుకుందురుగాక అని చెప్పాడు. ఆమె నన్ను అనగానే ప్రభు అని వెంటనే జరిగించాడా లేదా? జరిగించాడు. అలాగే నిన్న ఉదయమైనా బయలుదేరాం మనం. నిన్న ఉదయం బయలుదేరాం. నిన్న నేను కొంచెం ఎందుకో లెగసలేక ఏం చేశానంటే, జూమ్లో ఎప్పుడు 5:30కి లేస్తాను, నేను పాల్గొంటాను, వాక్యం వింటాం. కానీ ఒక అరగంట వాక్యం అయిపోయింది అనమాట. పావుగంట అరగంట వాక్యం అయిపోయింది. కాని సమయంలో జూమ్లోకి వెళ్తే వాళ్ళు చేర్చుకునే పనులు చేయరు. కానీ పోనీ వెళ్దాం, పోనీ మరి ఆనకన్నయ్య మన మీద ఏమైనా కనుకరిస్తాడేమో, ఆయన చేర్చుతాడనమాట అని చేరానమాట. ఆయన చేర్చుకున్నాడు. చేర్చుకోగానే నేను షర్ట్ వేసుకొని టప్మని అలా కూర్చున్నాను అనమాట. అప్పటికే ఒక పావుగంట అరగంట వాక్యం అయిపోయింది. అయిపోగానే ఒక వాక్యం వచ్చిందనమాట. నేను ఎంతో కొంత ఇలాగ ఆలోచిస్తున్నాను, సభకు మరి మనం ఎప్పుడు కూడా పిసినారితనంగా చేయలేదు, ఘనంగానే జరగాలి ఈ యొక్కసారి మాత్రమని పెట్టుకుంటున్నాను. కానీ ధనం గురించి కూడా ఆలోచిస్తున్నాను. కానీ సేవకుల నోటంటే ప్రభు మాట్లాడాడు. ఇలా అన్నాడు అన్నమాట ఆయన. ప్రభు సేవకులు ఇలా అన్నారు, దేవుని కార్యాలు బలంగా జరగాలని మీరు మనసులు పెట్టుకొని మీరు ముందుకు వెళ్ళిపోండి, వనరులను ప్రభువే సహకరిస్తాడని చెప్పాడు. ఆమేన్ అన్నాను అన్నమాట. ఆమేన్ అని అనగానే మీరు ఎవరితో మాట్లాడద్దు, కానీ నిజం చెప్తున్నాను, అలాగ అయిపోయిన గంటన్నరలో గొప్ప ఆశ్చర్యకార్యం. ఎప్పుడు ప్రభు పనులు అంత సహాయం చూడలేదన్నమాట. అంత సహాయం నిన్నే చూడగలిగాను అన్నమాట. అది నేను చెప్తాను తర్వాత, ఎప్పుడైనా చెప్పే టైం వస్తే. అలాగే ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే మాట, మీరందరూ ఎంత అదృష్టవంతులు అంటే నేను మాట చెప్తాను. ఈ చివరి దినాల్లో ప్రతి శుక్రవారం, ప్రతి ఆదివారం ఎక్కువగా మనం కూడుకొని ప్రభు మన జీవితంలో ఏ వాగ్దానం ఇస్తాడో ఒక మాట చెప్పంటారా? సమయం ఎక్కువ ఉందనుకోండి, వాగ్దానం కొంచెం లేటుగా అయినా నెరవేరుస్తాడు. మీరు అంతేనా? సమయం తక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తాడు? ఇంకా త్వరగానే నెరవేరుస్తాడు అన్నమాట. నెరవేర్చాలి ఇంక అంతే. వాగ్దానం పొందుకుంటే ఇప్పుడు ఏం చేయాలి? ఆయనే నెరవేర్చాలి. వాగ్దానం ఇచ్చేవాడు ఆయనే, నెరవేర్చేవాడు ఆయనే. నేను నిజంగా నా హృదయం అంతా ఉల్లాసంతో నిండిపోయినన్నా ఇలా అనుకుంటున్నాను అనమాట. ప్రభువా, మనల్ని ఎంత ప్రేమిస్తున్నావు. మరి నిజంగా ఈ పరిచర్య అప్పుడు జరిగే సభ కోసం నేను ఆలోచిస్తుంటే నన్ను ధైర్యపరిచి బలపరిచి మరి ఎప్పుడు చూడలేని సహాయాన్ని మరి ఒక వ్యక్తి ద్వారా నేను చూడగలిగానని చెప్పి చాలా ఆనందించాను. అలాగే దీన్ని బట్టి ఆనందించడం కాదు, కానీ వాగ్దానాలు బట్టి మనం ఏం చేయాలి? అందుకని ఇప్పుడు 7 దినాలు ఎక్కువగా ప్రతి ఆదివారం, శుక్రవారం ఎక్కువగా ప్రభు పనిలో, అంటే ప్రభు వాక్యం వినే విషయంలో నేను ప్రయాసపడాలి, వాగ్దానాలు పొందుకోవాలని మీరు ఆశపడండి. ప్రభు మన జీవితాల్లో గొప్ప వాగ్దానాలు అనుగ్రహించునుగాక.
ఆయనే నెరవేర్చునుగాక, త్వరగా నెరవేర్చునుగాక. ఆమేన్. కనుక ప్రభు మనల్ని ఆత్మీయంగాను, ఆర్థిక పరంగాను, ఆరోగ్యపరంగాను అన్ని విషయాల్లో మనల్ని మహింపరుస్తాడు. అబ్రహాం గారిని పిలిచిన దేవుడు ఆయన మహింపరిచాడు. అన్ని విషయాలు ఏం చేస్తాడు? ఆయన్ని ఆశీర్వదించాడు. ప్రభు మనల్ని పిలిచాడు. పిలిచిన వాడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా మనల్ని మహింపరుస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే రాజులను నమ్ముట కంటే, మనుషులు నమ్ముట కంటే ఆయనను నమ్ముట మంచిదని చెప్పాడు. ఎందుకంటే నేడు దినాల్లో నేను ఒక మాట చెప్తాను, వినండి. నేను ఎవరి దాకా ఎందుకు, పూనుకొని జరిగిస్తున్నారు అనుకోండి, నేను ఏమంటానంటే ఒక మాట చెప్తాను వినండి. చివరగా ప్రభు నాకు ఎందుకు ఈ మాట చెప్పాలనుకుంటున్నాడు. ఈరోజున మనం బాగున్నంత వరకే మన ఇంట్లో వారు మనకి ఏం చేస్తారు? ఇలువిస్తారన్నమాట. మనం బాగోకపోతే మనకి ఏం చేయలేరు, ఇలువ ఇవ్వలేరు. ఏమనుకుంటారు? ఒక మాట చెప్పమంటారా? ఈరోజున మనుషులు మనం ప్రేమించినా ప్రేమించకపోయినా నిరంతరం ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ఒక మాట చాలు. మనం దేవుని సన్నిధిలో కూర్చొని మనసులోనైనా ఇలా ప్రార్థన చేస్తే చాలు. ఏమని? ప్రభువా, ఇంతవరకు నా సామర్థ్యాన్ని బట్టి నేను ముందుకెళ్ళాను, నేను నష్టపోయాను, ఇప్పుడైనా నా జీవితాన్ని చేతిలో పెడుతున్నాను, నాకు సహాయం చేయి ప్రభువా అని అంటే ప్రభు సహాయం చేయడా? చేస్తాడనమాట. ఎందుకంటే మనుషులు మనం బాగున్నంతసేపే, బాగోపోతే వాళ్ళు మనల్ని ప్రేమించలేరు. కానీ దేవుడు నిరంతరం మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే వైద్యుడు రోగిని ఏం చేస్తాడు? ద్వేషించడం. ద్వేషిస్తాడా? ఎంత రోగం ఉన్నా ఆ రోగాన్ని ఎలా మానపాలా అని ఏ ట్యాబ్లెట్లు ఇస్తే, ఏ ఇంజెక్షన్ ఇస్తే అది స్వస్థపరచబడుతుందా అని ఏం చేస్తాడు? వైద్యుడు ప్రయత్నిస్తాడు. ఈయన ఎవరో పరమ వైద్యుడు. మన జీవితం ఎంత పాడైపోయినా ఆయన బాగు చేయడానికే ప్రయత్నిస్తాడు. అది చెప్పండి. ఖచ్చితంగా ఆయన మనకు సహాయం చేస్తాడు. కానీ ఒక్క మాట మనం అడిగితే చాలు సన్నిధిలో, ప్రభా ఇంతవరకు నా మనసులో ప్రార్థన చేసుకుంటే చాలు. అర్థమవుతుందా? ఇంతవరకు నా సామర్థ్యాన్ని బట్టి నేను ముందుకెళ్ళిపోయాను, ప్రభా నీ సహాయాన్ని బట్టి నన్ను నడిపించు, నా జీవితాన్ని మార్చంటే మన ప్రభు మనకే సహాయం చేసి నడిపిస్తాడు. మరి ప్రార్థన చేద్దాం. సమయంలో ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రభా మీరు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. మమ్మల్ని ప్రేరేపించి గృహానికి నడిపించి ఈ బైబిల్ క్లాస్ ద్వారా ఎన్నో విలువైన సంగతులు ఇచ్చినందుకు స్తుతిస్తున్నాం ప్రభా. దెయ్యాలు లోబడుతున్నాయని కాదు కానీ మీ పేర్లు పరలోకములో రాయబడ్డాయి, జీవ గ్రంథంలో రాయబడ్డాయని సంతోషించండి అని ప్రభువే చెప్పారు. ప్రభా మమ్మల్ని పరలోకంలో కూర్చుండబెట్టారు. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు. ఈ లోకంలో మేము పాపులమై ఉండగా తండ్రి మమ్మల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చి నీ రక్తము ద్వారా మా పాపాలన్నింటిని కూడా కడిగి శుద్ధినిగా చేసి, పవిత్రులుగా చేసి పరిశుద్ధపరిచారు. కేవలం నీ కృప ద్వారానే ఉన్నతమైన స్థితిని మాకు ఇచ్చారు ప్రభా. మా బుద్ధిని, మా సమస్త విషయాల్లో మీరు మాకు తోడై ఉన్నారు. ఎన్నో కార్యాలు జరిగిస్తున్నారు ప్రభా. ఈ పరిచర్య ద్వారా ఆర్థిక పరంగాను, ఆరోగ్యపరంగాను ప్రభా, మొన్నటి దినాన్ని జరిగిన వివాహంలోనూ ప్రార్థించిన రీతిలో మీరు సహాయం చేశారు. ఈ రాత్రికాల సమయంలో ఈ నెల 18, 19వ తేదీన జరగబోతున్న క్రీస్తు సువార్త మహాసభలు ప్రభా నీ నామానికి మహిమకరంగా జరగాలని మేము ప్రార్థిస్తుండగా సంఘము ప్రార్థన, మా ప్రార్థనలు మీరు విని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇదనాన్న తండ్రి, కిన్ని వెంకటేష్ గారు వారి భార్య ఎంతో విధేయతగా సన్నిధికి వచ్చారు తండ్రి. ప్రభా వెంకటేశ్వరుని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ వాక్యం చెప్తుంది
ధనాన్ని ఆధారం చేసుకున్నవాడు పాడవుతాడు, స్వబుద్ధిని ఆధారం చేసుకున్నవాడు వాడవుతాడు, బలాన్ని ఆధారం చేసుకున్నవాడు ఎప్పటికైనా పాడవుతాడని వాక్యం చెప్తుంది. ప్రభా, తెలిసి తెలియక నాయన మేము ఎన్నో సంగతుల్లో మేము ముందుకెళ్ళిపోతున్నప్పుడు ప్రేమించి మాకు నేర్పిస్తున్నారు. తండ్రి, వెంకటేశ్వరుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా తండ్రి, హృదయాన్ని మీరు అడుగుతున్నారు. ఈ దినాన ప్రభువా తన హృదయాన్ని ప్రభుకి ఇవ్వడానికి సహాయం చేయండి. ప్రభువా తండ్రి, జీవితాలు మార్చండి. ప్రభువా, మా జీవితాలు మీరు మార్చారు. ఒకప్పుడు నాయన మా మనసును బట్టి, మా కోరికలను బట్టి, ప్రభువా మా స్వబుద్ధిని బట్టి మేము నడిచాం, మేము కూడా నష్టపోయాం. ప్రభువా తండ్రి, ఎప్పుడైతే నీ మార్గాన్ని మేము ఎన్నుకున్నామో అనేక విషయాలు మీరు మాకు సహాయం చేసుకుంటూ వచ్చారు. అటువంటి సహాయాన్ని ప్రభువా వెంకటేశ్వరికి వారి కుటుంబానికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ 2 రోజులు జరగబోతున్న కూడుకుల్లో కూడా ప్రభువా తండ్రి, మా గ్రామంలో ఉన్న సంఘానికి చేరువస్తున్న స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు భర్తలందరూ కూడా ఉందురుగాక, వారు యేసు ప్రభుని అంగీకరించుదురుగాక అని ప్రార్థిస్తున్నాం. తండ్రి, ప్రభుని అంగీకరించడానికి, ప్రభు మార్గాన్ని తెలుసుకోవడానికి సహాయం చేయండి. ఏ ఒక్కరు కూడా ప్రభువా నశించిపోవడం, నరకానికి వెళ్ళిపోవడం నీ ఇష్టం కాదు. ప్రభువా తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు ఆకర్షించండి. ప్రభువా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఆశ్చర్యకరమైన వ్యక్తులు ప్రభుని అంగీకరించడానికి సహాయం చేయండి. బాప్తీసం పొందుకోవడానికి సహాయం చేయండి. సంఘంలో చేర్చబడి ప్రభువా ఈ యొక్క చివరి దినాల్లో తండ్రి ప్రభువా ప్రభు కొరకు ప్రయాసపడడానికి సహాయం చేసి నడిపించమని, ఇంతవరకు నాయన నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తుతిస్తూ ప్రభువా ఇప్పుడు సంఘముగా మేమందరము కలిసి ఆత్మలో ప్రార్థించడానికి సహాయం చేసి నడిపించమని, కృప చూపించమని ప్రార్థిస్తూ స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి నామాన్ని బట్టి ప్రభువా ఇంతవరకు నీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని, అలాగే లైవ్ ద్వారా నీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని, దీవించమని ప్రార్థిస్తూ స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి నామాన్ని బట్టి ఈ ప్రార్థన మనములు అడిగి వేడుకునిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధ ఆత్ముడు అన్యోన్య సహవాసము, లోకంలో యథార్థంగా సేవ చేస్తున్న సేవకులకును సకల పరిశుద్ధులకును ఈ స్థలానికి చేరువచ్చిన నీ ప్రియపిల్లలందరికీ వారి కుటుంబానికి సదాకాలం తోడై ఉండునుగాక, ఆమేన్. మరి అందరికీ వందనాలండి. ఇంతవరకు శ్రద్ధగా వాక్యం విన్నా